ఇస్తాం అజ్జంపూడిలో మరి 59 ఎకరాలు. మరి ఈ ఆర్డర్ ఇచ్చినప్పుడు మనం కూడా చాలా సంతోషపడ్డాం, శంకుస్థాపన చేయించుకున్నాం. ఇంతవరకు పనులు చేపట్టలేదు. మరి నిన్న మనం వచ్చేసి ఏంటి పనులు ఏం చేపట్టట్లేదు, మరి ఇక్కడ చూస్తే మన వెంచర్లో వాళ్ళ పనులన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. అని చెప్పి మనం గట్టిగా అడగడం జరిగింది. మరి మట్టి లారీల వాటిని మనం అందునిమిత్తమే ఆపాం, కానీ మన లోపల నుంచి వెళ్ళొద్దని. మరి నిన్న మధ్యాహ్నం ఎంఆర్ఓ గారు వచ్చారు. మరి ఎంఆర్ఓ గారు వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే వెంటనే చేస్తామండి, మీరు వెకేట్ చేయండి. కాదుకూడదన్నా కలెక్టర్ గారు చెప్పారు, నన్ను పంపించారని. పంచాయతీరాజు ఎస్సీ గారు అని చెప్పి ఒక ఆయన వచ్చారు. మరి ఆయన వచ్చి నాకు కలెక్టర్ గారు పెట్టారు మెసేజ్, నేను ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేస్తాను అని చెప్పారు ఆయన. దానికి మనం ఎక్స్ప్లెనేషన్ అడిగాం నిన్న సాయంత్రం 5 గంటల వరకు. కూడా వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మేము రేపు మార్నింగ్ 10 o'clockకి ల్యాండ్స్కేపింగ్ చేస్తాం, వర్క్ స్టార్ట్ చేస్తాము, మీకు రేపు 10ంటికి వస్తే కనిపిస్తుంది మా ప్రోగ్రెస్ అన్నట్టే చెప్పారు. 5:30కి వచ్చేసరికి సబ్ కలెక్టర్ గారు వచ్చారు న్యూజివీడ్ నుంచి. ఆయన చెప్పిన మాట ఏంటంటే రాటనే ఇదంతా డీనోటిఫై చేశారు. మొదటి మాట ఆయన మాట్లాడింది ఎంఆర్ఓ గారితో, డీనోటిఫై చేశాం కదా ఇంకేంటి సమస్య అని. రెండో మాట మ్యాప్ చూసి అసలు ఈ వెంచర్ అక్కర్లేదు, విజయసాయి అక్కర్లేదు, ఎంజీ బ్రదర్స్ అక్కర్లేదు, ఇది ఆయన మాట్లాడిన రెండో మాట. ఎంఆర్ఓ గారు సరైన సమాధానం చెప్పలేకపోయారు. మరి నేను ఆ సమయంలో సార్ నాకు టైం కావాలి, మరి మీ అందరి సమక్షంలో నేను అడిగాను, సార్ మీకు అసలు ఏం జరిగిందనేది నా నాలెడ్జ్ ప్రకారం డాక్యుమెంటెడ్గా నేను చెప్తాను అని. ఇదే విషయాలు నేను ఆయనతో నిన్న షేర్ చేయడం జరిగింది మీ అందరి సమక్షంలో. డీనోటిఫై చేసింది ఇది కాదు, ఉంటే డాక్యుమెంట్ చూపించాను మీకు. ఈ సర్వే నంబర్స్ డీనోటిఫై చేశామని ఎక్కడ పబ్లిష్ చేయాల. రెండోది ఈ వెంచర్స్ అక్కర్లేదు అని అంటే ఫ్యూచర్ ఎక్స్పాన్షన్ కోసం 20 years లోపు ఇంత నెసెసిటీ లేదు, సో ఎందుకు చేయాలి అన్నారు ఆయన ఒక మాట. ఈ మాట 2.5 years బ్యాక్ నేను కూడా చెప్పాను, మీ కలెక్టర్ ఆఫీస్లో రికార్డ్స్లో ఉంటుంది చూడండి సార్. నేను ఒక కామన్ ఉమెన్, ఒక సామాన్య గృహిణి, నా నాలెడ్జ్కి అర్థమైన విషయం ఒక ఐఏఎస్ ఆఫీసర్కి 2.5 సంవత్సరాల తర్వాత ఆ ఐడియా వచ్చిందంటే నేను ఇదే మాట ఆయన అడిగాను, సార్ మీకు ఇంత టైం పట్టింది, మీ ముందు నా ఆఫీసర్స్కి ఎందుకు రాలేదు ఆలోచన? ఒకవేళ ఈ డిజైన్ ఎవరు చేశారు, ఈ డిజైన్ అప్రూవల్ ఎవరు చేశారు? ఇది ఒక రోజు సింగిల్ నైట్లో డిసైడ్ చేసింది కాదు కదండి. ఇంత ల్యాండ్ కావాలి మాకు, ఇలాంటి ఎయిర్పోర్ట్ కావాలి. అమ్మాయి ఇగో ఇక్కడ ప్లాట్ కొనుక్కున్నానని చూపించాడు మా అబ్బాయి. చూపించి మళ్ళీ ఇంకేముంది వాళ్ళు మళ్ళీ తీసేసుకుంటారమ్మా అని అన్నాడు. ఏమిటి ఆయన అంటే మనకు వేదవతి గారు మన పక్కన నిలబడ్డారు, ఇన్ని 100 మందిని మనకి చాలా సంరక్షణగా చూస్తున్నారు, ఆవిడ ఏమైనా సరే పోరాడుతున్నారమ్మా, మనమందరం కూడా వెడుతూ ఉండాలి, అదిగో మనకి ఇచ్చారన్నారు. ఇంకేముంది మనకు ఆర్డర్ ఇచ్చారు అన్నారు, మళ్ళీ ఆర్డర్ ఇచ్చారన్నారు, మళ్ళీ ఏం మొదలెట్టట్లేదు అన్నారు. ఇక్కడంతా మొత్తం పూడిపోయి అంతా అయిపోయింది. ఆఖరికి పాతుకున్న ఈ ప్లాట్లు నెంబర్లు కూడా ఇక్కడ లేకుండా చేసేసి మొత్తం తుడిచేశారు నాయన. ఏమిటిదంతా ఏమిటి? ఎవడైనా మోసం చేస్తే గవర్నమెంట్ వాడితో చెప్పుకుని బాధపడతాం, ఏదో కోర్టులో వేసుకుంటాం, ఏదో చేస్తాం. వాళ్ళే మోసం చేస్తుంటే ఇంకేం చేయాలి? ఇంతమంది ప్లాట్ ఓనర్లని రూపాయి పోగేసుకుని కష్టాలు పడి దాచుకున్న డబ్బులతో ఏదో ఇక్కడ ఒక ఇల్లు కొనుక్కుందాం, ఇల్లు కట్టుకుందాం, వృద్ధాప్యంలో వచ్చి పిల్లలతో నిలబడదాం అనుకుంటే ఇట్లా మోసం చేసి గవర్నమెంట్ మోసం చేసి తీసుకుని ఏం బాగుపడుతుంది ఈ గవర్నమెంట్? నాకు అర్థం కాదు. ఏం బాగుపడుతుంది? మమ్మల్ని అందరినీ ఉసురు పెట్టి వాళ్ళు చేసుకునేది ఏమిటి? అధికారులు వస్తున్నారు, ఎవడైనా విని నాయన మా బాధంతా చెప్పు, ఏమిటమ్మా మీ బాధను చక్కగా అడుగుతున్నారు, చక్కగా చెబుతున్నాం మేము కూడా, వాళ్ళు కూడా చక్కగా వింటున్నారు. వాళ్ళకి అర్థమై వెళ్ళిపోయేలాగా ఇంకోడు వస్తున్నాడు. ఏమిటిది? ఎవడు దీనికి ప్రాధాన్యత ఎవరు? దీన్ని గట్టిగా మాట్లాడేది ఎవరు? గట్టిగా పూనుకుని చేసేది ఎవరు? ఏ అధికారి చేసేది? ఏ అధికారి? ఏమిటి నాయన ఈ బాధలు ఏమిటి? పెద్దవాళ్ళ వృద్ధాప్యంలో మమ్మల్ని అందరినీ ఉసురు పెట్టడం ఏమిటి? ఈ అధికారులు, మరి అధికారులందరూ ప్రజాస్వామ్యం ఒక్కొక్కడు వచ్చి ఓటు అడగడానికే కానీ మరి ఇళ్ళకి వచ్చి కానిచ్చి దండాలు పెట్టి మరీ అడుగుతారే ఓట్లు. పెద్దవాళ్ళకి ఎవరు సంరక్షణ చేసేవాడే లేడా? ఏమిటి నాయన ఇదంతా? ఏమిటి? ఏం చేయాలి? మా బట్టి వాళ్ళ వృద్ధులు మేము నడవలేము, కూర్చోలేము, నుంచోలేము. పిల్లలు అమ్మ ఇంకేముంది మాకు ఉద్యోగాలు,
మీరు వెళ్ళి నిలబడాల్సిందే, ఇదిగో మీరు వెళ్ళి అక్కడ ఉండాల్సిందే అంటున్నారు. పిల్లలకు ఉద్యోగాలు మానుకొని రావడానికి కూడా ఉండటల్లా. మా పోటీ వాళ్ళు ఇప్పుడు నేను పెద్దదాన్ని, దాహం వేసిపోతుంది, ఎండ మండిపోతుంది, ఇక్కడ నిలబడి మేము ఏం చేయగలం? మమ్మల్ని ఇట్లా ఉసిరు పెడితే ఏమిటి గవర్నమెంట్కి వచ్చేది చెప్పు? మళ్ళీ ఓట్లు వేయాలంటే మేము ఈ తెలుగుదేశానికే వేయగలమా? దీనికే వేయగలమా అంట. మరి ఇంకెవడన్నా ఆదుకుంటాడేమో వాడికి అర్థం అనిపిస్తుంది కదా. ఈ తెలుగుదేశం ఇంత కష్టపడి, మరి తెలుగుదేశం అంటే ఇంత పెద్ద వృద్ధుల్ని ఏడిపించే తెలుగుదేశం ఏమిటయ్యా? ఏమిటి? ఫ్లాట్ టు ఫ్లాట్ ఇచ్చేదాకా వృద్ధులైనా సరే ఇక్కడే చస్తాం, కానీ మేము మాత్రం కదలం, ఇక్కడ పనులు జరపనివ్వం. అయ్యా, ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్కారం. మేము ఈ 4 వెంచర్స్ యొక్క ఓనర్సు, వీటిలో ఉన్న ఫ్లాట్ ఓనర్సు. అయితే ఇందాక నుంచి మా తోటి సహచరులు చెప్పినట్లుగా మా జీవిత పర్యంతము కూడా పైసా కూడగట్టుకుని, పక్షి గనక ఒక పుల్ల ఏర్పాటు చేసుకుని ఒక గూడు కట్టుకున్నట్టుగా మేము కూడా పైసా కూడగట్టుకుని ఈ యొక్క ఫ్లాట్స్ కొనుక్కున్నాం. నిజానికి సిగ్గుచేటు ఏంటంటే, మా ఫ్లాట్ మాకు ఇవ్వండి, మా ఫ్లాట్కి సేమ్ అదే విధంగా మాకు మళ్ళీ కాంపెన్సేట్ చేయండి అని చెప్పి ఇన్నిసార్లు ప్రాధాయపడాల్సి రావటం అనేది, ఎవరైతే అఫీషియల్గా అనఫిషియల్ అంటే ఐ మీన్ ప్రభుత్వ పరంగా, అదేవిధంగా అధికారులు అనే పేరుతో ఉండి సిన్సియర్గా చేయకుండా ఒక పని వంచనతో చేయటం, మోసంతో చేయటం, దగాతో చేయటం అనేది చాలా అన్యాయం, చాలా సిగ్గుచేయటం. ఎవరైతే ఇప్పుడు అధికారంలో ఉన్నారో వాళ్ళ ఫ్లాట్స్ కనుక ఇక్కడ ఉంటే ఇమ్మీడియట్గా ఈ సమస్య పరిష్కారం అయ్యేది. వాళ్ళవి కానీ, వాళ్ళ బంధువులు కానీ, వాళ్ళ దగ్గర వాళ్ళవి కానీ లేవు కాబట్టి 3 ఏళ్ల నుంచి మేము పోరాడాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా సరే నిజంగా పరిపాలించాలి, నిజంగా మా వంశ పర్యంతము అంటే మా తర్వాత వాళ్ళు సుఖంగా ఉండాలంటే దయచేసి పాపం చేయొద్దండి. ముసలి వాళ్ళ ఘోష పెట్టద్దు. పెట్టారంటే వాళ్ళు ఇంతే. ఇది మాత్రం పెద్దవాళ్ళు నిజంగా ధర్మంగా సంపాదించుకుని ఇక్కడ మేము కొనుక్కున్న వాళ్ళ యొక్క ఘోష, దీనికి మాత్రం భంగం వచ్చిందో వీలైనంత తొందరగా ఈ సమస్యని పరిష్కారం చేయండి. మీరు చల్లగా ఉండండి, మేము చల్లగా ఉంటాం. లేదా మమ్మల్ని ఘోష పెట్టారో మీరు అంతే అవుతారు. అందరికీ నమస్కారం.